జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాలు అయితే సాధించింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? మన దేశంలోకెల్లా అత్యంత సంపన్నమైనటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. ఈ మహారాష్ట్ర జనాభా దాదాపుగా 12 కోట్ల వరకు ఉంటుంది. అయినప్పటికీ మన దేశంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలలో ఈ మహారాష్ట్రనే మొదటి స్థానంలో ఉంటుందన్నమాట. ఈ మహారాష్ట్రలో మన దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై మహానగరం కూడా ఉండాలి. అలాగే పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందినటువంటి పూణే నగరం కూడా ఉండాలి. అలాగే మన దేశంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైనటువంటి నాగ్పూర్ కూడా ఈ మహారాష్ట్రలోనే ఉండాలి. ఇకపోతే మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం కూడా ఈ నాగ్పూర్లోనే ఉండటం విశేషం అన్నమాట. ఇక ఈ మహారాష్ట్ర తలసరి ఆదాయం ఎంతనో తెలిసిన దాదాపుగా 3 లక్షల వరకు ఉంటుంది. దీనిని బట్టి మహారాష్ట్ర ఎంతగా అభివృద్ధి చెందిందో మీరు అర్థం చేసుకోవచ్చు. మన దేశంలోని మొత్తం సంపదలో 20% సంపద ఈ మహారాష్ట్రలోనే పోగుబడి ఉండాలి. మన దేశానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ ఒప్పందాలన్నీ కూడా ఈ మహారాష్ట్రలోని ముంబైలోనే జరుగుతాయి. ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే అమెరికాలో కంటే, ఇది అగ్రరాజ్యం అని చెప్పుకునేటటువంటి అమెరికాలో కంటే ఈ మహారాష్ట్రలోనే భూముల రేట్లు, అపార్ట్మెంట్ల రేట్లు ఎక్కువగా ఉంటాయి. సూటిగా చెప్పాలంటే ఈ మహారాష్ట్ర అనేది మన దేశానికి జీవనాడి లాంటిది అన్నమాట. ఇక రాజకీయాల విషయానికి వద్దాం. మన దేశంలో అత్యధికంగా ఎంపీ సీట్లు కలిగినటువంటి రాష్ట్రాలలో మొదటిది వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్లో 80 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా పార్లమెంటు స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలలో ఈ మహారాష్ట్ర 2వ స్థానంలో ఉండాలి. ఈ మహారాష్ట్రలో 48 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అంటే రాజకీయంగా కూడా ఈ మహారాష్ట్ర అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రం అన్నమాట. సహజంగా ఈ మహారాష్ట్ర ఒక రైట్ వింగ్ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. కానీ గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయాన్ని అయితే చవిచూసింది. ఈ మహారాష్ట్రలో బీజేపీ కేవలం 9 స్థానాలను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. చూడండి ఎంతో. ఉత్తరప్రదేశ్లోను మహారాష్ట్రలోను మామూలుగా మనం ఏదో ఊహించుకున్నాం, బాగా మంచి సీట్లు వస్తాయని చెప్పేసి. చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలే మేలు అనిపించినాయి. అక్కడికంటే అసలు ఏం లే, వాళ్ళు అనుకునింది ఒకటి, ఆడ జరిగింది ఒకటి. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ తమ పొరపాట్లను సరి చేసుకోవడంతో ఇక ఆ తరువాత జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అంతే, పొరపాట్లు అందరూ కూడా చేస్తూ ఉంటారు. అట్లే జరిగిపోయింది. సరే, ఎట్లయితేనేమి కేంద్రంలో మనం ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పొరపాట్లన్నీ కూడా సర్దిద్దుకొని ఇప్పుడు ఒక సరైన రూట్లో పోతున్నారన్నమాట. మొత్తం 288 స్థానాలకు గాను బీజేపీ కూటమి ఏకంగా 235 స్థానాల్లో కైవసం చేసుకొని మహారాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించింది. ఇక మహారాష్ట్రలోని రాజకీయ పార్టీల విషయానికి వద్దాం. ఈ మహారాష్ట్రలో ప్రధానంగా 2 కూటములు ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసి మహాయుతి, రెండోది వచ్చేసి మహావికాస్ అఘాడి. ఇక్కడ మహాయుతి అంటే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అన్నమాట. ఇక మహావికాస్ అఘాడి అంటే కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి. అయితే మొన్న మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి. మొత్తంగా 246 మున్సిపల్ కౌన్సిల్స్ కు అలాగే 42 నగర పంచాయతీలకు ఈ ఎన్నికలైతే జరిగినాయి. మొత్తంగా 2 విడతలుగా డిసెంబర్ 2వ తారీఖున అలాగే డిసెంబర్ 20వ తారీఖున ఈ ఎన్నికలను అయితే నిర్వహించారు. ఇక ఈ ఎన్నికల ఫలితాలు నిన్నైతే వచ్చాయి. మొత్తంగా అయితే 288 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినాయని చెప్పుకున్నాం కదా. వాటిలో 207 స్థానిక సంస్థలలో భారతీయ జనతా పార్టీ కూటమైనటువంటి మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అంటే 207 మున్సిపల్ కౌన్సిల్స్కు అధ్యక్షులుగా మన బీజేపీ సారథ్యంలోని మహాయుతి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ 207 స్థానిక సంస్థల్లో ఏకంగా 117 స్థానిక సంస్థలను ఒక్క భారతీయ జనతా పార్టీనే గెలుచుకోవడం మరొక విశేషం అన్నమాట. ఇక ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన పార్టీ 53 స్థానిక సంస్థలను గెలుచుకుంటే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ 37 మున్సిపల్ అధ్యక్ష పదవులను గెలుచుకునింది. ఇక కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి అలియాస్ మహావికాస్ అఘాడి విషయానికి వద్దాం. మొత్తంగా 288 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే వాటిలో కేవలం 44 మున్సిపల్ అధ్యక్ష స్థానాలను మాత్రమే ఈ మహావికాస్ అఘాడి అయితే గెలుచుకునిందనమాట. ఆ 44 స్థానిక సంస్థలలో
కాంగ్రెస్ పార్టీ 28 మున్సిపల్ అధ్యక్ష పదవులను గెలుచుకుంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ 9 స్థానాలు, శరద్ పవార్కు చెందినటువంటి ఎన్సీపీ పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించాయి. అంటే మొత్తం 288 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమి 207 మున్సిపల్ అధ్యక్ష పదవులను గెలుచుకుంటే కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి మాత్రం కేవలం 44 అధ్యక్ష పదవులను మాత్రమే గెలుచుకొని తుస్సమనింది. అర్థమవుతుందా? ఇక మిగిలినటువంటి 37 స్థానిక సంస్థలను ఇతర పార్టీల వాళ్ళు అలాగే ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఈ స్థానిక సంస్థలను గెలుచుకున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులలో 12 మంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడం విశేషం అనమాట. అంటే భారతీయ జనతా పార్టీ లెక్క ప్రకారం 117 నుంచి 129 స్థానిక సంస్థలకు పెరనుండదన్నమాట. అర్థమవుతుందా? అది విషయం. అంటే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో దీన్నమ్మ బీజేపీ అయితే ఏంలే కాషాయ జెండా రెపరెపలాడించింది. అది విషయం. ఎట్లా న్యూస్ మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.